హే! హలో గాయ్స్! వెల్కమ్ టు షాజ్ క్రియేషన్స్. సో, ఎలా ఉన్నారు మీరు? సో, అంతా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనమైతే పేపర్‌తో ఫ్లవర్స్ అండ్ వాటిని జతకూర్చి బొకే అయితే చేయడం నేర్చుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ముందుగా ఈ సైజ్ పేపర్ అయితే తీసుకున్నాను. సో, ఫ్లవర్స్‌కి ఎప్పుడు రెడ్ కలరే కదా యూజ్ చేస్తాం. సో, రెడ్ కలర్ పేపర్‌ని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో ఉంటుంది. ఇలా బ్యాక్‌కి తిప్పి ఫోల్డ్ చేసేయడమే అనమాట. బట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో, ఒక బ్యూటిఫుల్ రోజ్ అనేది రెడీ అయిపోతుందనమాట. లాస్ట్‌కి గమ్ పెట్టి అతికిచ్చేసాననమాట. అండ్ ఇది రెండో ఫ్లవర్ అయితే చేస్తున్నాను. హే! చూసారా? ఎంత క్యూట్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. సో, ఇప్పుడు మీకు నచ్చిన ఒక పేపర్‌నైతే ఇలా స్క్వేర్ షేప్‌లో తీసుకొని పొట్లం చుట్టాలనమాట. నేను చుట్టి ప్లాస్టర్ అయితే అతికిచ్చేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ కాకోకుండా అనమాట. అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్స్ తీసుకొని పొట్లంలో కూర్చోబెట్టాలనమాట. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇవి నా మాట ఏం లేదు. ఇప్పుడు వినాల్సిందే కదా! యెస్, ఇప్పుడు వింటాయి. ఎలాగోలా అయితే పెట్టేశాననమాట. హే! ఎంత నేను చెప్తే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూసేసారా? అయితే మీకు చాలా చాలా థ్యాంక్స్ నా మాట విన్నందుకు. అండ్ ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్.